మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను గ్రేసీ. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇక ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసినట్లయితే తెలుగు సినిమా జాతీయ మెరుపులు, జాతీయ ఉత్తమ నటులు షారుఖ్, విక్రాంత్ మాసే, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ చిత్రాలకు చెరో 2 పురస్కారాలు. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శామ్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. బ్యారేజీల నిర్మాణం మంత్రివర్గ ఆమోదం లేకుండానే కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ను సీఎం రేవంత్ రెడ్డికి అందించిన అధికారులు. సుంకాల మోత, ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వడ్డింపు 7 నుంచి అమల్లోకి. భారత్ సహా 70 దేశాల్లో కలకలం. సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రం తగ్గింపు. గొర్రెల కుంభకోణం 1000 కోట్ల రూపాయల పైమాటే. తలసాని మాజీ ఓఎస్డీ ఇంట్లో ఈడీకి కీలక సమాచారం లభ్యం. 200కి పైగా బెట్టింగ్ యాప్స్ ఖాతాలతో లావాదేవీలు. కొల్లగొట్టిన సొమ్మును కిక్ బాక్స్ రూపంలో పంచుకుంటున్నట్లు ఆధారాలు. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే బ్రో 7 అవార్డులు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో సత్తా చాటిన తెలుగు సినిమా. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ గేయ రచయిత కాసర్ల శామ్, ఉత్తమ గాయకుడు రోహిత్, ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టు నటి సుకృతి వేణి, హనుమాన్, బేబీ సినిమాలకు వేరువేరు విభాగాల్లో 2 అవార్డులు. జాతీయ ఉత్తమ చిత్రం 12th ఫెయిల్. ఇక ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. కర్త కర్మ క్రియ కేసీఆర్. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం వైఫల్యానికి కారణం ఆయనే. పరీక్షలు జరపకుండా నిర్మాణం బ్లండర్ మిస్టేక్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు. ముందే నిర్ణయాలు తీసుకుని సిడబ్ల్యూసీ నివేదికను సాకుగా చూపించారు. హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి. కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసిన ఆర్థిక మంత్రిగా ఈటెల మౌనం వహించారు. స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే. జస్టిస్ పిసి ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేద్దాం. ఓనమాలు రానోడు జర్నలిస్టే. కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతి కాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఇంటి పేరులా జర్నలిస్టు అని పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. రైట్, ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ కూడా చూస్తున్నట్లయితే కాళేశ్వరం నివేదికపై కమిటీ అధ్యయనానికి ఇరిగేషన్, న్యాయ, జేఏడీ శాఖల కార్యదర్శులతో 3 సభ్య కమిటీ. 1000 కోట్ల రూపాయల పైనే స్వాధీనం చేసుకున్న ఆధారాల ప్రకారం అంచనా వేస్తున్నాం. గొర్రెలు కొనకుండానే, లబ్ధిదారులు లేకుండానే నిధులు మళ్లించారు. 200 మూల్ బ్యాంక్ ఖాతాల్లోకి గొర్రెల కొనుగోలు సొమ్ము పంపారు. గత ప్రభుత్వ వైఫల్యంతోనే వైటీపీఎస్ పనుల్లో జాప్యం. యూనిట్ 1ను జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు లక్ష్మణ్, ఉత్తమ్, కోమటి రెడ్డిలతో కలిసి సమీక్ష. బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్సభలో కొట్లాడేవారు. బనకచెర్లపై రాజకీయ న్యాయపరమైన పోరాటం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా సభ. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు ఖాయం. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం. రేవంత్ మౌనం వల్లే లోకేష్ బరి తెగింపు. ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం. సాగునీటి రంగంపై లోకేష్కు అవగాహన లేక అభాసుపాలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గండి కొడితే బీఆర్ఎస్ పార్టీ సహించదు. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్స్ కూడా ఒకసారి చూసినట్లయితే ఇక మొదటిగా సాక్షి ఏపీ ఎడిషన్ చూద్దాం. సుఖీభవకు కోత, అన్నదాతకు వాత. గత ఏడాది 10,716 కోట్ల రూపాయలు పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీల వీరబాదుడు. 12,771 కోట్ల రూపాయలు కావాలన్న డిస్కంలు. ఆ భారాన్ని ప్రజలపై వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం. ఆ 11 కోట్ల రూపాయలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ డబ్బు నాదేనంటూ సిట్ లింక్ పెడుతోంది. ఎక్కడ డబ్బు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారు. సీజ్ చేసిన నగదుపై నెంబర్లను రికార్డ్ చేయాలి. మద్యం కేసులో బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టిన రాజ్ కేసిరెడ్డి. నన్ను అక్రమంగా ఇరికించారు చెవిరెడ్డి. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. జగన్కు తెలిసింది విధ్వంసమే. 5 ఏళ్లు ఆయన చేసింది ఇదే. పడగొట్టడం తేలిక, నిలబెట్టడమే కష్టం. నేను సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతా. 2014 నుంచి 19లో సీమా ఇరిగేషన్ పై 12,000 కోట్లు ఖర్చు.
2019 నుంచి 24లో జగన్ చేసిన ఖర్చు కేవలం 2,000 కోట్లు. మేం చెప్పినట్లే సీమకు స్టీల్ ప్లాంట్, తల్లికి వందనం, 7 నుంచి చేనేతకు ఉచిత విద్యుత్, 15 నుంచి ఉచిత బస్, బంగారు కుటుంబాలు ప్రపంచానికి రోల్ మోడల్ సీఎం. జమ్మలమడుగులో ప్రజావేదిక పింఛన్ల పంపిణీ. ప్రతి కుటుంబానికి 20,000, కనీసం 10 సెంట్లు, గరిష్ట భూ పరిమితి లేదు. సొంత భూమి లేని కౌలు రైతులకు వర్తింపు. అన్నదాత పీఎం కిసాన్ మార్గదర్శకాలు జారీ. వీళ్ళకేం తక్కువని అనేక మంది నేతలకు డబుల్ పెన్షన్లు. ఒక నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు. ఒకరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయిన పెన్షన్, పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు, ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికెందుకు? మాజీల పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ. పోలీసు ఉద్యోగాల్లో మహిళల సత్తా. 6,100 పోస్టుల్లో 16, 1,063 పోస్టులు కైవసం. సెప్టెంబర్ నుంచి శిక్షణ, తర్వాత విధుల్లోకి. ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతలు పేర్లు పెట్టద్దు. ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ సీఎంలు, పార్టీల నేతల ఫోటోలొద్దు. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. సంక్షేమ స్కీముల అమలును మేము అడ్డుకోవడం లేదు. ప్రచారం తీరుపైన అభ్యంతరం. మద్రాస్ హైకోర్టు. ప్రజ్వల్ రేవణ్ణ దోషి. అత్యాచార కేసులో నేరం రుజువు. తీర్పు వెలువరించిన బెంగళూరు కోర్టు. నేడు శిక్ష ఖరారు. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు. 3,000 కోట్ల రూపాయల రుణం దారి మళ్లింపు. కేసులో జారీ చేసిన ఈడీ 5న విచారణకు రావాలని ఇప్పటికే నోటీస్. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్. చివరిగా ఈనాడు ఏపీ ఎడిషన్ కూడా చూద్దాం. 7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్తు, పవర్ లూమ్స్ కు 500, హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు. తాజాగా 1,08,499 మందికి వితంతు పింఛన్లు. చెడగొట్టడం, పడగొట్టడమే వైకాపా నైజం. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడింది. గూడెం చెరువు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ట్రంపెడు సుంకాల మోత. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా అమెరికా వడ్డింపు. ఈ నెల 7 నుంచి అమల్లోకి. భారత్ సహా 70 దేశాల్లో కలకలం. సిరియాపై 41%, పాకిస్తాన్కు మాత్రం తగ్గింపు. రాబడులు శుభ సూచికం. ఏ జూలైలోనైనా రానంతగా గత నెలలో జీఎస్టీ వసూళ్లు. మొత్తం జీఎస్టీలో 14% వృద్ధి. నికర జీఎస్టీ వసూళ్లలో 12.12% పెరుగుదల. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న. ఓటు వేయనున్న 782 మంది ఎంపీలు. పోటీ లేకపోతే ఆగస్టు 21నే ఫలితం. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర. టెకీలు, బి స్కూల్ గ్రాడ్యుయేట్లు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో పట్టభద్రులే అధికం. రైట్, ఇవాల్టి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలనైతే చూసాం. ఇక వాటిపై వివరణ, విశ్లేషణ అందించేందుకు మనతో లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు మండెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి కోటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, మనం మొదటిగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే కర్త కర్మ క్రియా కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. ఏదైతే బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కానీ, ఆ వైఫల్యానికి కానీ మొత్తం బాధ్యత, అసలు మొత్తం కారణం కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ హయాంలోనే జరిగింది అని చెప్తున్నారు. మరి అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? కాళేశ్వరంలో జరిగినటువంటి ఉదంతాలు, లేకపోతే దాని నిర్మాణం లేదా అనుమతులు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి నివేదికను జస్టిస్ ఘోష్ కమిటీ అందజేసింది. ఆ కమిటీ అందజేసినటువంటి నివేదికలో ఏమున్నాయి అనేటువంటి అంశాలు ఇంతవరకు బహిర్గతం కాలేదు. బహుశా మరి అది మంత్రివర్గంలో చర్చించిన తర్వాత బహిర్గతం చేస్తారా, లేకపోయేట్లయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని జనానికి అందుబాటులోకి తీసుకొస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకంటే అది అవసరం. జస్టిస్ ఘోష్ కమిటీ తేల్చినటువంటిది లేదా పరిశీలించినటువంటి అంశాలు ఏంటి, లేదా బయట ఆ ఉదంతాల మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద గతంలో వచ్చినటువంటి విమర్శలు, రాజకీయ పార్టీలు కావచ్చు లేదా నిపుణులు కావచ్చు చేసినటువంటి విమర్శలు ఏమిటనేటువంటిది జనానికి అందరికి కూడా అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా మీడియాకి కూడా అందుబాటులో ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే దానికి సంబంధించి మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే లీకేజీ వార్తలు. ఇప్పుడు ఏనుగును గురించి అందులుగా ఉన్నటువంటి వాళ్ళని వర్ణించమంటే ఒకళ్ళు రకరకాలుగా వర్ణించినట్టుగా అందులో ఏముంది ఏమిటి అనేటువంటిది కొన్ని పత్రికల్లో లేదా కొన్ని ఛానల్స్లో వచ్చినటువంటిది
అవి లీక్ మాత్రమే. ఆ లీక్ కూడా ఎవరి భాష్యానికి అనుగుణంగా వాళ్ళు చెప్పినట్టుగా మనకి కనిపిస్తుంది. అందుకని వాటిని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దాన్ని బ్రీఫ్ చేసి 4వ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశానికి సమర్పించాలని చెప్పేసి ఒక అధికారులతో కమిటీని వేశారు. మరి ఆ బ్రీఫ్ చేసిందైనా కనీసం జనానికి వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని అవన్నీ చూసిన తర్వాత మంత్రివర్గం వాటి మీద ఏ నిర్ణయం తీసుకుంటుంది, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందా, లేకపోతే ఎట్లా ఏ విధంగా ముందుకు పోతుంది అనేటువంటిది ఇప్పటి వరకు అయితే ఊహాగానాలు తప్ప మరొకటి కాదు. లేదు, కమిషన్ నివేదికలో ఉన్నట్లు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఆ కమిషన్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి వివిధ మీడియాల్లో వచ్చినటువంటి కథనాలు లేదా దానికి సంబంధించినటువంటి వాటి చుట్టూనే తిరిగేది తప్ప కొత్త విషయాలు ఏమి చెప్పినట్టుగా అందులో మనకేమి ఇంతవరకు రాలేదు. మరి పూర్తి నివేదిక వెల్లడైన తర్వాత మాత్రమే ఏదైనా అంటే నిర్దిష్టంగా కేసీఆర్ పాత్ర గురించి, లేకపోయేట్లయితే కొంతమంది అధికారులు ఐఏఎస్ల పాత్ర గురించి, లేదా ఇంజనీర్ల పాత్ర గురించి, నిర్మాణం చేసినటువంటి ప్రైవేటు సంస్థల పాత్ర గురించి, ఇటువంటివన్నీ కూడా ఇంకా జనానికి పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రాబోయేటువంటి కొద్ది వారాలు బహుశా ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఆ సమావేశాల నాటికైనా అసెంబ్లీకి సమర్పించిన తర్వాత దాన్ని బహిర్గతం చేయొచ్చు అని అనుకోవడం. అది చేస్తారా, లేకపోతే దాని మీద మళ్ళా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ పేరుతోటి లేదా ఇంకేదైనా అటువంటి కమిటీలు వేస్తారా, లేదా ఈ మూడు శాఖల అధికారులు ఇచ్చినటువంటి నివేదికతోటి ఏవైనా కేసులు నమోదు చేస్తారా ఏమిటనేటువంటిది ఇంకా, అంటే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక ముందు జరగాల్సింది అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉందనేది సందర్భంగా మనం చెప్పుకోవాలి. రైట్ అండి కోటేశ్వరరావు గారు, అంటే ఏదైతే స్మితా సబర్వాల్ కానీ అలాగే ఎస్కే జోషి మాజీ ఈఎన్సీలంతా కూడా దీనికి బాధ్యులే అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా నివేదిక ఇంకా బహిర్గతం కూడా కాలేదు. ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ సంచలన నివేదిక ఇచ్చింది అని చెప్తున్నారు, కానీ ఆ నివేదికను ఇంకా బహిర్గతం కూడా చేయలేదు. అసలు నిజంగా చర్యలు ఈ అధికారులపై ఉంటాయా? అందుకనే ఈ అధికారులు ఆ ప్రాజెక్టుల నిర్మాణం లేదా దాని యొక్క అనుమతులు ఇతరత్ర అనేక అంశాలు దానిలో ముడిపడి ఉన్నాయి. వాటిలో వీళ్ళ పాత్ర ఎంత, అంటే ఐఏఎస్లు లేదా ఇటువంటి వాళ్ళు వీళ్ళు తీసుకునేటువంటి పరిపాలనా పరమైనటువంటి వ్యవహారాలు వీళ్ళు చూస్తారు. అదేవిధంగా ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళు సాంకేతిక పరమైనటువంటి అంశాలు వాటిని వాళ్ళు చూస్తారు. అందుకని ఎవరు ఏ అతిక్రమణలకి పాల్పడ్డారు, ఆ అతిక్రమణలకు పాల్పడినటువంటి కారణంగా జరిగినటువంటి నష్టం ఏమిటి, లేదా అసలు ఆ ప్రాజెక్టు వైబిలిటీ గురించి, అంటే భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తే లేదా దానికి రిపేర్లు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, లేదా దాని నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది, అయ్యేటువంటి ఖజానా మీద పడేటువంటి భారం ఎంత, ఆ భారాన్ని మరి రైతాంగం నుంచి వసూలు చేస్తారా లేదా ఇతర వినియోగదారులు వసూలు చేస్తారా? ఎందుకంటే కాళేశ్వరంలో సాగుతో పాటు మంచినీరు ఇట్లాంటివన్నీ కూడా అంశాలన్నీ ఉన్నాయి కనుక మరి ఏ వినియోగదారుల నుంచి అందుకు అయ్యేటువంటి ఖర్చు, నిర్వహణ ఖర్చు, ముఖ్యంగా అందరూ మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే అది లిఫ్ట్కి అయ్యేటువంటి విపరీతమైనటువంటి విద్యుత్ ఖర్చుని ఎవరు భరించాలి? రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తే అది దానివల్ల లబ్ధి చెందినటువంటి అనేక మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు విద్యుత్ వినియోగదారులందరూ రైతులు కాదు. మరి తాము ఎందుకు చెల్లించాలి? రైతులకు లబ్ధి చేకూర్చేటువంటి ఆ ప్రాజెక్టుకి తాము ఎందుకు చెల్లించాలనేటువంటి ప్రశ్న ఇతర వినియోగదారుల నుంచి కనుక వచ్చేట్లయితే అది ఈ ఇబ్బందులకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఆ విద్యుత్ ఖర్చు భారీగా తడిచి మోపడవుతుందని చెప్తున్నటువంటి విద్యుత్ ఖర్చుని అది రాష్ట్ర ప్రభుత్వం భరించినా పరోక్షంగా కూడా అది మొత్తంగానే వినియోగదారులందరి మీద పడుతుంది. అందుకని దాన్ని ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ శేష ప్రశ్నగానే ఉండిపోయిందనేది నా అభిప్రాయం.
రైట్ అండి కోటేశ్వరరావు గారు. ఇక మరొక అంశం కూడా చూసినట్లయితే ఏదైతే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుత సీఎం చేసిన వ్యాఖ్యలు, అంటే జగన్ చేసింది విధ్వంసమే, అంటే నిలబెట్టడం కష్టం, పడగొట్టడం ఈజీ అని చెప్పే వ్యాఖ్యలు అయితే చేస్తారు. అంటే నేను సంపద సృష్టిస్తా, అది పేదలకు పంచుతా అని చెప్తున్నారు. మరి ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు అది సాధ్యమవుతుందంటారా? సారీ, చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారం కోల్పోయిన నాటి నుండి తిరిగి 2024లో, అంటే ఏడాది క్రితం అధికారానికి వచ్చేంత వరకు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా ఆయన ప్రభుత్వం మీద ఇదే విధమైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఆయన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత ఏడాది తర్వాత కూడా వాటినే ఇంకా కొనసాగిస్తున్నారనేది మనం గమనించాలి. ఇక్కడ తాను నిర్మించింది ఏమిటి అనేటువంటిది జనానికి చెప్పాలి. తాను నిర్మించింది ఏమిటి, ఆ నిర్మించినటువంటి దాన్ని జగన్ కూలగొట్టింది ఏమిటి అనేటువంటిది జనానికి ఒక బ్రహ్మ పదార్థంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగంలో నిర్మించింది ఏమిటి, లేదా ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించేందుకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, లేదా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓము చేసింది ఏమిటి అనేటువంటిది జనానికి తెలియాలి. అందుకని అది లేకుండా సాధారణమైనటువంటి విమర్శ, అంటే ఒక స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ఒక గేమ్, ఇప్పుడు మనం గతంలో చరిత్రలో చూసినప్పుడు గోబెల్స్ ప్రచారం అంటారు. గోబెల్స్ ప్రచారం అంటే లేనటువంటి దాన్ని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్మేట్టుగా జనాన్ని అప్పుడు భ్రమంలోకి పుచ్చారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారము అలాగే ఉన్నది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఎవరైనా మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ చేస్తున్నటువంటి ప్రచారం కూడా రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అందుకని జనం మధ్యలో ఏది నిజం, ఏది కాదు అనేటువంటిది తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. నేను నిర్మించిన దాన్ని కూల్చివేశారంటే ఉండవల్లిలో ప్రజావేదిక అది ఒకటే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చివేశారు. కూల్చివేయటమే కాకుండా ఆ శిథిలాలను కూడా అక్కడే ఉంచి, ఇదిగో నేను కూల్చివేశాను, నా ఘనకార్యం చూడండి అని చెప్పేసి ఆ తర్వాత ఆయన వాటిని అట్లాగే ప్రదర్శనశాలగా కూడా దాన్ని మార్చారు. అందుకని మిగిలినటువంటి ఏవి కూల్చారు? ఒక ప్రాజెక్ట్ని ఏమన్నా కూల్చారా, లేదా ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి ఒక పరిశ్రమను ఏమన్నా చేశారా? ఏమిటి అంటే వాళ్ళు చెప్పేది బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశారు అనేటువంటిది చెప్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటువంటి దానికి ఆధారం ఏంటి అనేది సమస్య. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంత బ్రాండ్ ఇమేజ్ ఆయన సృష్టించుంటే 2014 నుంచి 2019 వరకు దాదాపు 19 లక్షల కోట్ల రూపాయల మేరకు, అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, అంత పెట్టుబడులు మేము తెస్తామని చెప్పేసి హడావుడి చేసి ఆ 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఇదిగో ఇంకే ఉంది, పరిశ్రమలు రాబోతున్నాయి, బాబు వచ్చాడు, జాబ్ వస్తుంది అనేటువంటి వాతావరణాన్ని 5 ఏళ్ళు కల్పించారు. కానీ తీరా ఎంత రియలైజ్ అయింది అని చూసినప్పుడు ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు మాత్రమే, అంటే 67,000 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో. 19 లక్షల కోట్ల రూపాయల యొక్క అవగాహన ఒప్పందాలు ఎక్కడ, 67,000 కోట్ల రియలైజేషన్ ఎక్కడ? అందుకని ప్రచారానికి వాస్తవానికి ఎంత తేడా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. అందుకని మరి అటువంటి దాన్ని, అసలు జరిగిందే లేదు, అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కూల్చారు అనేది జనానికి అర్థం కావాలి. అందుకని దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో మన అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారైనా నేను ముందే చెప్పినట్టుగా ఈయన ఏ విధమైనటువంటి హైప్ చేసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే హైప్ చేస్తున్నారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసినటువంటి ఉపన్యాసంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. నేను రాయలసీమని ఇప్పుడు అభివృద్ధి చేయబోతున్నాను, ఇప్పటి వరకు రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వలసలు వెళ్ళారు, ఇప్పుడు రాయలసీమకే జనం వలస వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది జనానికి చెప్పేంత వరకు బాగానే ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో నా 50 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం హరికథలు చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు 10 రోజులు 15 రోజులు ఆ గ్రామాల్లో కథలు చెప్పిన తర్వాత గ్రామస్తుల నుంచి చందాలు కావచ్చు లేదా బహుమతులు కావచ్చు తీసుకోవడానికి పొగిడేవాళ్ళు. ఏమిటి అంటే, అబ్బో మీ ఊరు
66 చుట్టుపక్కల 66 ఊళ్ళకి పోతుగడ్డ, మీ ఊరికి మించిన ఊరు లేదని చెప్పేసి వెళ్ళిన ప్రతి ఊరికి అదే చెప్పారు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను రాయలసీమని ఆ విధంగా చేస్తాను, మీ దగ్గరికే వస్తారు అంటే ఏంటి? ఒక సమగ్రమైనటువంటి దృక్పథం, ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి ఉంటే రాష్ట్రం మొత్తాన్ని నేను అభివృద్ధి చేస్తాను, అన్ని ప్రాంతాల నుంచి వలసలను అరికడతాను, అన్ని ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తానని చెప్తే అది వేరు. అలా కాకుండా ఇప్పటికిప్పుడు ఏదో రాయలసీమలో మొత్తం అంతా కూడా తెల్లవారేసరికి ఉపాధి కల్పిస్తున్నట్టు, మిగతా ప్రాంతాల నుంచి అందరూ వలసలు అక్కడికి రాబోతున్నట్టు చిత్రించడం అనేటువంటిది నిజంగా హైప్ తప్ప మరొకటి కాదు. ఆయన హయాంలో ఏం చేశారు? ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ హయాంలో మరి రాయలసీమ అనేటువంటిది ఆ పార్టీకి ఒక బలమైనటువంటి పెట్టని కోటలాగా ఉన్నమాట వాస్తవం. ఇప్పటికీ అలాగే ఉంటాయి. మరి అటువంటి దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారనేటువంటిది సంజాయిషించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. అది లేకపోగా నేను ఇప్పుడు చేస్తాను, రాయలసీమకు మిగతా ప్రాంతాల నుంచి వలసలు వస్తానంటే, అంటే మిగతా ప్రాంతాలను మీరు డెవలప్ చేయరా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. రైట్ రైట్ అండి. అలాగే ఇక మరొక అంశం చూసినట్లయితే ఏదైతే నిన్న నవ తెలంగాణ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే జర్నలిస్టులపైన అంటే రాజకీయ నాయకులపైన ఎలాగైతే విశ్వసనీయత తగ్గిపోయిందో అలాగే జర్నలిస్టులపై కూడా విశ్వసనీయత తగ్గిపోయింది. ఏమీ రానోడు అంటే ఒక అక్షరం ముక్క ఓనమాలు కూడా రానోడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు అని చెప్పిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో మనకు తెలుసు. మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అది కరెక్టేనా అసలు? అది ఇవాళ జర్నలిజం రంగంలో అది మీడియా రంగం అనాలి. ఎందుకంటే జర్నలిజం అంటే టీవీలు కావచ్చు, లేకపోతే వెబ్, లేకపోతే డిజిటల్ ప్రింట్ మీడియా, రకరకాల ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న నవ తెలంగాణ 10వ వార్షికోత్సవం సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% అది వాస్తవం. కొంత అతిశయోక్తులు ఉండొచ్చు కొన్ని అంశాల్లో, దాన్నేమి నేనేమి వేరే చెప్పట్లేదు. కానీ ఇవాళ జర్నలిజం పేరుతోటి అనేక మంది రంగంలోకి వచ్చి నేను జర్నలిస్ట్ని అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అది వాస్తవం. అయితే ఎందుకు వస్తున్నారు, ఏమిటి, వాళ్ళని తప్పు పట్టడమా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇప్పుడు జర్నలిస్టులైనా, రాజకీయ నాయకులైనా, లేదా వ్యాపారులైనా, ఎవరైనా కానీ మన సమాజం ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళే, లేదా మన సమాజం పెంచి పోషించినటువంటి వాళ్ళే తప్ప ప్రత్యేకంగా ఎవరో ఎక్కడి నుంచో అలయన్స్ గ్రహాంతరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు అది అసెంబ్లీలైనా లేకపోతే లోక్సభ, రాజ్యసభలైనా కానీ ఆ రోజు నేర చరిత్ర లేనటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నారు, లేదా ధనవంతులు అయినటువంటి వాళ్ళు, మళ్ళా చెప్తున్నా, ధనవంతులు అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని వెతకడానికి భూతత్వం వేసి చూడాల్సి వచ్చేది. ఇవాళ నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు, పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే డబ్బు లేనటువంటి వాళ్ళు ఎంతమంది చట్టసభలుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు అని చూడాలంటే ఈ రోజు భూతత్వం పెట్టుకొని చూడాల్సినటువంటి 100 కోట్లు ఒక్కొక్కళ్ళు, 10 కేసులు ఒక్కొక్కళ్ళ మీద. మరి రాజకీయ రంగంలో లేదా చట్టసభలకు ఎన్నికయ్యేటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, ఏమి రాజకీయాలకి ఏ విధమైనటువంటి అర్హతలు లేవు కదా. ఒక ఎంపీ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా అలానే అర్హతలు ఉండాలని ఏం లేదు. ఒక వయస్సు, ఓటరా కాదా అనేటువంటిది తప్ప మిగిలినటువంటి దాంతో చదువు ఉందా, లేకపోతే ఆ చదువు ఎలాంటి చదువు ఏమిటి అనేటువంటి దానికి ఏమీ లేదు. ఇవాళ జర్నలిస్టులు కూడా దానికి ప్రతిబింబంగానే జర్నలిస్టులు కూడా తయారయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే జర్నలిస్టులా లేకపోతే జర్నలిస్టులా అనేటువంటిది. ఎందుకని ఆ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది? రాజకీయాలు వ్యాపారం అయ్యాయి. రాజకీయాలు వ్యాపారం అయిన తర్వాత, అధికారం వ్యాపారం అయిన తర్వాత మరి ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతిదీ వ్యాపార వస్తువుగానే మారుతుంది. జర్నలిజం కూడా వ్యాపార వస్తువుగా మారకుండా మిగతా వాటికి దూరంగా ఎట్లా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న. అందుకని మనం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకల గురించి చర్చించుకున్నట్టుగా రాజకీయ వ్యవస్థలో విలువల గురించి లేదా జర్నలిజంలో విలువల గురించి ఇది నిరంతరమైనటువంటి చర్చ. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా రాజకీయ రంగంలో కావచ్చు లేదా జర్నలిజం ఫీల్డ్ లో కావచ్చు ఇంకా దిగజారినటువంటి పరిస్థితి కూడా
ఉన్నా కూడా ఆశ్చర్యం లేదనేది మనం చూడాలి. అందుకని ఎవరికి వాళ్ళు స్వయం నియంత్రణ అనేటువంటి కబుర్లు చెప్తున్నారు. రైట్ కానీ అండి. ఎవరు పాటిస్తున్నారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. రైట్ అండి కోటేశ్వరరావు గారు, ఇవాళ న్యూస్ కేఫ్లో పాల్గొని వివిధ వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన అంశాలపై వివరణ అందించినందుకు ధన్యవాదాలండి. మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.